Hi friends, I am Chiranjeevi and today we are going to discuss some of the important topics from the Hindu paper. And first topic వచ్చేసి క్వశ్చన్ ఆఫ్ పాలస్తీన్స్ ఈవెన్ మెంబర్షిప్. ఇప్పుడు పాలస్తీనా ఈవెన్ మెంబర్షిప్ గురించి పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న ఈ ప్రజెంట్ ఈ సినారియోలో పొలిటికల్గా, ఎథికల్గా, తర్వాత డిప్లొమాటిక్గా టూ మెనీ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా మెంబర్షిప్ పాలస్తీనాకి ఇప్పటివరకు ఈవెన్లో అఫీషియల్ స్టేట్గా రికగ్నిషన్ పొందలేదు ఈవెన్ సైడ్ నుంచి. నంబర్ ఆఫ్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నా కానీ పాలస్తీనా అఫీషియల్గా ఒక ఈవెన్ మెంబర్ కంట్రీగా ఇండక్ట్ అవ్వలేదు. అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ ఉన్నాయి ఇప్పటికి మనకి ఈవెన్లో. అవుట్ ఆఫ్ 193 కంట్రీస్లో పాలస్తీనా అనేది ఒక కంట్రీగా రికగ్నైజ్ అవ్వలేదు. దీనికి ప్రధాన కారణము డిప్లొమాటికల్లీ ఏదైతే మనకు ఇజ్రాయిల్ పెడుతున్న డిప్లొమాటిక్ ప్రెషర్ ఏదైతే ఉందో వెస్ట్రన్ కంట్రీస్ మీద, పర్టికులర్లీ P5 కంట్రీస్ మీద. ఈవెన్ సెక్యూరిటీలో 15 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, అందులో ప్రధానంగా P5 కంట్రీస్ ఉంటాయి. ఈ P5 కంట్రీస్కి వీటో పవర్ ఉంటుంది. ఈ వీటో పవర్ ఉన్న కంట్రీస్లో ఏ ఒక్క కంట్రీ కూడా ఒక మెంబర్ని ఈవెన్లో మెంబర్గా, ఒక కంట్రీని ఈవెన్లో మెంబర్గా ఇండక్ట్ చేసుకోవాలంటే P5 కంట్రీలో ఏ ఒక్క కంట్రీ అనుకున్న ఎక్స్క్లూజివ్ వీటో పవర్ని యూస్ చేసి అపోజ్ చేస్తే ఇంకా ఆ కంట్రీ పర్మనెంట్ ఈవెన్ మెంబర్గా ఇండక్ట్ చేసుకునేదానికి ఈవెన్ చేయకి పాసిబిలిటీ లేదు. ఈ క్రమంలో రీసెంట్గా స్పెయిన్, నార్వే అండ్ ఐర్లాండ్ ఈ 3 కంట్రీసు పాలస్తీనాని ఒక మెంబర్ స్టేట్గా రికగ్నైజ్ చేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసి మన 27th ఇంప్లిమెంటేషన్లో ఆ 3 కంట్రీస్ పాలస్తీనాని మెంబర్గా రికగ్నైజ్ చేస్తూ ఒక స్టేట్గా రికగ్నైజ్ చేస్తూ రిజల్యూషన్ పాస్ చేశాయి. ఈ క్రమంలో పాలస్తీనా ఈవెన్ మెంబర్షిప్ గురించి ప్రధానంగా మళ్ళీ చర్చలోకి వచ్చింది. రీసెంట్గా 2011లో పాలస్తీనాకి ఈవెన్ మెంబర్షిప్ ఇవ్వాలని ఒక రిజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు యుఎస్ఏ తనకున్న యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్గా ఉన్న యుఎస్ఏ తన వీటో పవర్ని యూజ్ చేసుకొని పాలస్తీనాస్ ఇండక్షన్ ఇంటూ యుఎన్ యాజ్ ఏ మెంబర్ని స్టాల్ చేసింది. ఈ క్రమంలో అసలు యుఎన్ఎస్సి స్టాల్ చేస్తే ఏం చేయాలి, ఎలా అని ఒక యుఎన్ఎస్సి ఏదైనా మెంబర్ కంట్రీని స్టాల్ చేయాలి. యుఎన్ఎస్సిలో ఉన్న 15 మెంబర్స్లో ప్రధానంగా P5 కంట్రీస్ ఎప్పుడైనా ఒక కంట్రీని స్టాల్ చేసి ఒక కంట్రీని ఇండక్ట్ చేసుకునే దానికి ఇబ్బంది పడుతున్న ఈ క్రమంలో యుఎన్కి ఒక స్పెషల్ యుఎన్జిఏలో అవుట్ ఆఫ్ 193 కంట్రీస్లో ఒక స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి 2/3 మెజారిటీతో కొన్ని స్పెషల్ కండిషన్స్లో కొన్ని కంట్రీస్ని మెంబర్ స్టేట్స్గా జాయిన్ చేసుకుని. జనరల్గా మనకు 1948లో చూసుకుంటే యుఎన్ కోర్ట్ రూల్ ఏం చెప్తుందంటే రికమెండేషన్ ప్రీ రిక్విజిట్ యుఎన్జిఏ ఏదన్నా మెంబర్ని ఒక కంట్రీని ఈవెన్ మెంబర్గా ఇండక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యుఎన్ఎస్సి నుంచి ఖచ్చితంగా అప్రూవల్ ఉండాలి అనేది ఒకటి ఉండింది. సో మనకు జనరల్గా మనకు ఈవెన్లో 51 మెంబర్స్ నుంచి టుడే ఈరోజు మనకు ఆల్మోస్ట్ 193 కంట్రీస్ ఉన్నాయి. 193 కంట్రీస్లో పాలస్తీనా అనేది మెంబర్గా లేదు. పాలస్తీనా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా తన ఈవెన్ మెంబర్గా ఉండాలని అర్జీని బయట పెడుతున్నా ఇజ్రాయెల్ తన డిప్లొమాటిక్ పర్టికులర్లీ తన వెస్ట్రన్ కంట్రీస్తో ఉన్న తన డిప్లొమాటిక్ టైస్ని బేస్ చేసుకొని పాలస్తీనా యొక్క యాస్పిరేషన్ ఆల్వేస్ వెనక్కి నెట్టేస్తూ వస్తుంది. ఈ క్రమంలో మళ్ళీ అగైన్ ఈవెన్ మెంబర్షిప్ గురించి స్పెయిన్, నార్వే అండ్ ఐర్లాండ్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ ఈవెన్ని కంట్రీ స్టేట్గా రికగ్నైజ్ చేయడం వల్ల మళ్ళీ ఈవెన్ మెంబర్షిప్ మళ్ళీ ఈవెన్ పాలస్తీనా మెంబర్షిప్ ఇన్ ద ఈవెన్ అనేది మళ్ళీ న్యూస్లో ఉంది. సో ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇండియాస్ అప్రోచ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పటివరకు ఇండియా ఆల్మోస్ట్ 142 కంట్రీస్ని ఈవెన్ మెంబర్స్గా జాయిన్ అయ్యేదానికి సపోర్ట్ చేసింది. అండ్ ఇండియా ఎప్పుడు కూడా ఏ కంట్రీని ఒక ఏదైనా ఒక కంట్రీని ఈవెన్ మెంబర్ అవ్వాలంటే ఆపే ప్రయత్నం రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేయలేదు. అండ్ ఇండియా ఎప్పుడు ఒక ఈవెన్ మెంబర్షిప్ అనేది అన్నిటికీ అన్ని కంట్రీస్కి ఓపెన్గా ఉండాలి, ఇట్ షుడ్ బి ఫ్రీ అండ్ ఫెయిర్ అనేది ఫస్ట్ నుంచి మనకు ఇండియా తీసుకున్న స్టాన్స్. అదే స్టాన్స్ని రీసెంట్గా 2024లో కూడా పాలస్తీనా మెంబర్షిప్ గురించి మనకు ఓటింగ్ జరిగినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాలస్తీనా ఓట్ చేసింది. ఇజ్రాయెల్ పాలస్తీనా టూ స్టేట్ పాలసీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే పాలస్తీనా మెంబర్షిప్ ఇస్తే రెండు దేశాల మధ్య మోస్ట్ ఆఫ్ ద ఆ కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ నేచర్ తగ్గి పీస్ఫుల్ మేనర్లో ఈ రెండు కంట్రీస్ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుందనేసి 2024లో యుఎన్జిఏ రిజల్యూషన్కి ఫేవర్గానే ఇండియా యుఎన్జిఏలో ఓట్ చేసింది. అండ్ ఇది ఏదైతే మనకు ఈవెన్ మెంబర్షిప్ అందరికీ ఇవ్వాలనే అప్రోచ్ ఏదైతే ఇండియా ఇప్పటికీ ఫాలో అవుతుందో అది జనరల్గా మనకు నెహ్రూవియన్ ఎరా నుంచి మనకు ఇండియా ఫాలో అవుతున్న క్రైటీరియా.
ఇప్పటికీ ఇండియా యుఎన్జిఏలో ఒక్క కంట్రీని కూడా యుఎన్ మెంబర్ కాకుండా అడ్డుపడ్డ దాఖలాలు లేవు. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు చైనా ఉంది. చైనా యుఎన్ఎస్సిలో 1971లో జాయిన్ అయిన తర్వాత బంగ్లాదేశ్ని యుఎన్ మెంబర్గా 1971 లిబరేషన్ పాకిస్తాన్ నుంచి లిబరేట్ అయ్యి బంగ్లాదేశ్ కంట్రీగా ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ని యుఎన్ మెంబర్ కాకుండా చైనా తన యుఎన్ఎస్సిలో P5 మెంబర్గా P5 మెంబర్స్లో ఒక కంట్రీగా ఉంటాం. పర్మనెంట్ మెంబర్ యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్గా ఉండి బంగ్లాదేశ్ యొక్క ఇండక్షన్ ఇన్ యుఎన్ని అపోజ్ చేసింది. అలానే ఇప్పుడు మనకు రష్యా కూడా మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్లో మనకు ఏదన్నా ఒక మెంబర్ కంట్రీని యుఎన్ మెంబర్గా అడాప్ట్ చేసి ఇండక్ట్ చేసుకునే దానికి అంత పాజిటివ్గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే కొసోవో అనే ఒక రీజన్ ఉంటుంది. అది రష్యా నుంచి ఇండిపెండెంట్ కంట్రీగా ఎమర్జీ ఒక సపరేట్ కంట్రీగా యుఎన్ మెంబర్గా గుర్తింపు పొందాలని కొసోవో కోరుకుంటుంది. ఈ కొసోవో ఇన్సిడెంట్ని బేసుకొని మోస్ట్ ఆఫ్ ద టైం రష్యా కూడా మనకు ఏదన్నా కొత్త కంట్రీ ఇండక్ట్ చేసేటప్పుడు యుఎన్ఎస్సి వీటో పవర్ని యూజ్ చేసుకొని అపోజ్ చేసుకుంటూ వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు రష్యా కానీ మనకు పాలస్తీనా లాంటి కంట్రీస్కి లేకపోతే ఫ్రీ ఏదన్నా మెంబర్ కంట్రీ ఫ్రీగా యుఎన్లో ఇండక్ట్ అవ్వాలి అని ఒక యుఎన్ఎస్సికి అంత పవర్స్ యుఎన్ఎస్సి పర్టికులర్లీ P5 మెంబర్స్కి వీటో పవర్ లేకపోతే కొసోవో కూడా ఒక మెంబర్ అయిపోతుంది. మళ్ళీ తైవాన్ కూడా ఇండియా చైనా నుంచి ఒక సపరేట్ కంట్రీగా ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నిషన్ కోరుకుంటున్న ఈ తరుణంలో చైనా యాజ్ వెల్ యాజ్ రష్యా ఈ రెండు కంట్రీస్ కూడా తన వీటో పవర్స్ని యూజ్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద టైం ఈవెన్లో ఒక మెంబర్ కంట్రీ ఫ్రీ ఇండక్షన్స్కి అగ్రీ అవ్వట్లేదు. అలానే ఇప్పుడు మనకు ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ యుఎస్కున్న బయలాటరల్ రిలేషన్స్ ఎలాంటివో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎలాగో ప్రపంచం మొత్తం తెలిసిన అంశమే. ఇలాంటి క్రమంలో యుఎస్ కూడా ఖచ్చితంగా ఇజ్రాయెల్ యొక్క ప్రెషర్కి ఈడ్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద టైంలో ఇప్పుడు 2011లో పాలస్తీనాకి మెంబర్షిప్ రావాల్సిన టైంలో యుఎన్ఎస్సిలో అన్ని మెంబర్స్ ఒప్పుకున్న ఒక యుఎస్ఏ మాత్రమే వీటో పవర్ని యూజ్ చేసి దాన్ని స్టాల్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పాలస్తీనాకి మెంబర్షిప్ అనేది ఇప్పటికీ రాలేదు. ఈ క్రమంలో ఖచ్చితంగా యుఎన్జిఏ ఒక స్పెషల్ మెజారిటీ 2/3 మెజారిటీతో ఒక రిజల్యూషన్ పాస్ చేసి దెన్ యుఎన్ఎస్సిని బైపాస్ చేయకుండా యుఎన్ఎస్సి ఖచ్చితంగా యుఎన్ఎస్సిలో ఉన్న పర్టికులర్ P5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కంట్రీస్ ఒప్పుకుంటే ఖచ్చితంగా పాలస్తీనా మెంబర్ అవుతుంది. కానీ ఖచ్చితంగా ఈ P5 కంట్రీస్ ఖచ్చితంగా ఏదైతే యుఎస్ఏ, రష్యా, UK, ఫ్రాన్స్ అండ్ చైనా ఈ P5 కంట్రీస్ ఖచ్చితంగా వీటో పవర్ని యూజ్ చేయకుండా పాలస్తీనాకి మెంబర్ స్టేటస్ అకార్డ్ చేసేదానికి ఒక రిజల్యూషన్ యుఎన్ఎస్సిలో పాస్ చేయగలిగితే డెఫినెట్గా యుఎన్జిఏ స్పెషల్ మెజారిటీ 2/3 మెజారిటీతో పాస్ చేసి ఈవెన్కి మెంబర్షిప్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది పర్టికులర్లీ గాజా రీజియన్లో దానికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. అక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైతే ఇప్పుడు దగ్గర 35,000 ఆడ్ పీపుల్ చనిపోయి ఉన్నారు. తర్వాత ఎకనామికల్లీ చాలా హ్యూజ్ లాస్ నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ హ్యూమన్ లాస్ ఆపాలి అంటే జీనోసైడ్ లాంటి చర్య జరుగుతూ ఉంది అక్కడ. దాన్ని ఆపాలి అంటే ఖచ్చితంగా పాలస్తీనాకి ఒక మెంబర్షిప్ స్టేటస్ని కానీ యుఎన్లో ఇవ్వగలిగితే ఈవెన్ ఒక పాలస్తీనా ఒక మెంబర్ స్టేట్గా రికగ్నైజ్ చేయగలిగితే ఈ గాజాలో జరుగుతున్న పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఒక ఫుల్ స్టాప్ పడేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఆఫర్స్ 1 మిలియన్ ఎయిడ్ టు పాపువా న్యూ గినియా. రీసెంట్గా పాపువా న్యూ గినియా ఏం జరిగిందంటే అక్కడ ఫ్లడ్స్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల చాలా దగ్గరగా 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇండియా ఒక 1 మిలియన్ ఎయిడ్ని ప్రకటించింది. నిన్న అది ప్రెస్ స్టేట్మెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాన్ని డిక్లేర్ చేసింది. అండ్ ఈ పాపువా న్యూ గినియాకి ఇండియా ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుందంటే 2014లో ఇండియా అండ్ ఫోరం ఫర్ ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ అని ఒక గ్రూప్ ఫామ్ చేసింది 2014లో. అండ్ ప్రధానంగా ఈ ఏదైతే పెసిఫిక్ ఐలాండ్ ఓషన్స్ ఉన్నాయో ఇండియాకి మధ్య ఇది ఒక మల్టీనేషనల్ గ్రూపింగ్గా ఏర్పడింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గ్రోయింగ్ హెల్తీ రిలేషన్స్ విత్ ఇండియా విత్ పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్తో హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని ఈ గ్రూప్లు ఫామ్ చేసింది. ఇందులో ప్రధానంగా మనకు కుక్స్ ఐలాండ్ ఉంది, ఫిజీ ఉంది, కిరిబాటి ఉంది, మార్షల్ ఐలాండ్, సాల్మన్ ఐలాండ్, ఇవన్నీ ఇలా ఒక 14 ఐలాండ్ నేషన్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్ నేషన్స్ ప్రధానంగా లో లయింగ్ ఏరియాస్లో ఉంటాయి. అండ్ గ్లోబల్ వార్మింగ్ తర్వాత క్లైమేట్ చేంజ్ వల్ల ప్రధానంగా అఫెక్ట్ అయ్యే ప్రాంతాల్లో ఇవి పర్టికులర్లీ కిరిబాటి ఐలాండ్ అనేది ఇది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ జరిగిన హ్యుమానిటేరియన్ క్రైసిస్ని ఫ్లడ్స్ తర్వాత ల్యాండ్ స్లైడ్ ద్వారా జరిగిన ఈ లాసెస్ని రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ప్రయత్నంలో భాగంగా ఇండియా ఒక $1 మిలియన్ ప్రకటించింది. ఇది ఒక ఇండియా యొక్క సాఫ్ట్ ఇమేజ్ని గ్లోబల్లీ ప్రమోట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇండియా యొక్క
ఈ 1 మిలియన్ ఎయిడ్ని ప్రకటించింది. ఓకే, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గూగుల్ అమెజాన్ అపోజెస్ యాంటీ ట్రస్ట్ బిల్ అండి. యాంటీ ట్రస్ట్ బిల్ అనేది ఇప్పుడు ఇండియా రీసెంట్గా డిజిటల్ మార్కెట్ని ఒక కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక బిల్ని తీసుకొచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే డిజిటల్ డిజిటల్ కాంపిటీషన్ బిల్ అనే పేరు తీసుకొచ్చారు దాన్ని. ఈ డిజిటల్ కాంపిటీషన్ బిల్ ఎలా ఉందంటే యూరోపియన్ యూనియన్స్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ 2022లో యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. దానికి సిమిలర్గా ఉండిపోతుంది. అండ్ యూరోపియన్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ యొక్క ఎవరికి అప్లై అవుతుంది ఇదంటే గ్లోబల్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 30 బిలియన్ ఉండి లోకల్ యూజర్స్ 10 మిలియన్స్ ఉంటే వాళ్ళకి అప్లై అవుతుంది. ఇది ఇంపార్టెంట్ డేటా, ఇది గుర్తుంచుకోవాల్సింది. 30 బిలియన్ టర్న్ ఓవర్ ఉండి 10 మిలియన్ లోకల్ ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా డిజిటల్ మార్కెట్ యాక్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అప్లై అవుతుంది. ఇలాంటి సిమిలర్ యాక్ట్ని ఇండియా తీసుకురాబోతుంది. అండ్ యూరోపియన్ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏదైతే యూరోపియన్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద కంటెస్టబిలిటీ బిట్వీన్ కంటెస్టబిలిటీ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ద డిజిటల్ మార్కెట్. ఇప్పుడు డిజిటల్ మార్కెట్లో ఇప్పుడు మనం ఏదైతే ఈ కంపెనీస్ చూసుకుంటున్నాం, గ్లోబల్ టెక్ గిగాంట్స్ అమెజాన్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, లేకపోతే గూగుల్ కానివ్వండి, ఇలాంటి కంపెనీస్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది కొంచెం మిస్ అవుతుంది. చిన్న ప్లేయర్స్ కానీ లేకపోతే యూజర్స్కి అంత ఫ్రెండ్లీగా ఉండదు. కంప్లీట్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంప్లీట్గా వాళ్ళ ఫేవర్లో ఉంది. వీళ్ళ మీద మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో వీళ్ళ మీద రెగ్యులేషన్ కూడా లేకపోవడం వల్ల కంటెస్టబిలిటీ అనేది వీళ్ళలో మిస్ అవుతుంది. అండ్ ఫెయిర్నెస్ డిజిటల్ మార్కెట్లో ఫెయిర్నెస్ మిస్ అవుతుంది. ఫెయిర్నెస్ కంటెస్టబిలిటీని పెంచే ప్రయత్నంలో భాగంగా యూరోపియన్ డిజిటల్ మార్కెట్ 2022ని తీసుకురావడం జరిగింది. ఫెయిర్నెస్ని ఎలా తీసుకొస్తారంటే బై ఇంపోజింగ్ ఆబ్లిగేషన్ అండ్ ప్రొహిబిషన్ ఆన్ ది గేట్ కీపర్స్ అని ఎవరు ఉంటారంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కోర్ ప్లాట్ఫామ్ కోర్ సర్వీస్ని ప్రొవైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్లో కోర్ సర్వీస్ని ప్రొవైడ్ చేసే వాటిని గేట్ కీపర్స్ అని అంటాము. వీటి మీద ఒక ఆబ్లిగేషన్ ప్రొహిబిషన్ ఉంటేనే కానీ మనకు కస్టమర్కి తర్వాత ఈ ప్లాట్ఫామ్ యూజర్కి కొంచెం బెటర్ సర్వీసెస్ అందేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఇండియా ఇంక్రీజింగ్ పవర్ ఆఫ్ దీస్ డిజిటల్ కంపెనీస్ ఇన్ ఇండియాలో ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే అమెజాన్ కానీ, యాపిల్ కానీ, లేకపోతే గూగుల్ ఈ యొక్క వీటి పవర్స్ ఇండియాలో పెరుగుతూ ఉన్న ఈ కారణంలో వీటికి ఒక ప్రాపర్ రెగ్యులేషన్ మెకానిజం ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇండియా డిజిటల్ కాంపిటీషన్ బిల్ అవసరమనే ఒక గవర్నమెంట్ నిర్ణయానికి వచ్చిన తర్వాత యూరోపియన్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ ఏదైతే 2022లో పాస్ చేశారో దానికి సిమిలర్ బిల్ తీసుకురావాలనేసి ఇండియా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో ఏదైతే ఈ గూగుల్ టెక్నాలజికల్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా గవర్నమెంట్ మీద కొంచెం ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా ఉండేదానికి లాబీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ బిల్ కానీ యాంటీ ట్రస్ట్ బిల్ ఏదైతే ఇండియా తీసుకురావాలని అనుకుంటుందో ఈ బిల్ కానీ ఇంప్లిమెంటేషన్లోకి రాగలిగితే ఖచ్చితంగా కన్జ్యూమర్కి ఖచ్చితంగా కొంచెం బెటర్ మేనర్లో సర్వీసెస్ అందేదానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ టర్న్ ఓవర్ విత్ టర్న్ ఓవర్ ఆఫ్ టెక్ ఫర్మ్స్ అండర్ ఇండియా తీసుకురాబోతున్న డిజిటల్ కాంపిటేటివ్ బిల్ ఏదైతే ఉందో అది 30 బిలియన్ టర్న్ ఓవర్ యాన్యువల్గా ఉండి తర్వాత దానికి 10 మిలియన్స్ లోకల్ యూజర్స్ ఉంటే ఆ బిల్ ఆ టెక్ ఫామ్ని ఖచ్చితంగా దానికి ఇండియా డిజిటల్ కాంపిటీషన్ బిల్ యాంబిట్లోకి తీసుకురాబోతున్నారు. ఈ రెండు టెక్స్ట్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ థింగ్స్గా చూడాల్సిన అంశాలు. ఈ డేటా ఖచ్చితంగా ఈ పాలస్తీనా విషయంలో కానీ తర్వాత ఇండియా డిజిటల్ కాంపిటీషన్ బిల్లో కానీ ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 10 మిలియన్ యూజర్స్ లోకల్గా తర్వాత $30 బిలియన్ టర్న్ ఓవర్ ఉంటే ప్రతి కంపెనీని కూడా ఇండియా కాంపిటీషన్ బిల్ అండర్కి తీసుకురావడం జరుగుతుంది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ రికగ్నైజ్ పాలస్తీనా స్టేట్. ఇందాక మన పాలస్తీనా ఈవెన్ మెంబర్షిప్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పే యూరోపియన్ కంట్రీస్ 3 కంట్రీలు మనకు పాలస్తీనా ఒక స్టేట్గా రికగ్నైజ్ చేసి అందులో నార్వే, ఐర్లాండ్ అండ్ స్పెయిన్ ఉన్నాయి. స్పెయిన్ అయితే నిన్న స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ నిన్న టెలివిజన్ ఛానల్లో మాట్లాడుతూ లోకల్ ఛానల్లో చెప్పేశారు. అండ్ పాలస్తీనాకి ఏదైతే ఒక స్టేట్గా రికగ్నేషన్ మేము ఇస్తున్నామో ఏదైతే స్పెయిన్ ఇస్తుందో అది కంప్లీట్గా దాని యొక్క గోల్ ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పాలనే ఒక ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నామనేసి స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. అలానే ఇప్పటి వరకు మనకు ఐర్లాండ్ అండ్ నార్వే కూడా వెరీ సూన్ ఈ రిజల్యూషన్ ఆ కంట్రీలో పాస్ చేసి పాలస్తీనాను ఒక దేశంగా ఆ కంట్రీస్ గుర్తించే ప్రయత్నం చేయబోతున్నాయి. ఇప్పటికైతే దగ్గరగా 140 కంట్రీస్
140 దేశాలు ఏవైతే ఇప్పటివరకు పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించాయి. కానీ ఇప్పటికీ యూనో వెస్ట్రన్ పవర్స్ ఏది కూడా మన పాలస్తీనాను ఒక స్టేట్గా గుర్తించలేదు. ఆ వెస్ట్రన్ పవర్స్ పాలస్తీనాను స్టేట్గా గుర్తించకపోయేదానికి ప్రధాన కారణం ఇందాక ఈవెన్ మెంబర్షిప్ పాలస్తీనా ఈవెన్ మెంబర్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పాను. అదేంటంటే బైలేటరల్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ వెస్ట్రన్ కంట్రీస్కి తర్వాత ఇజ్రాయెల్కి ఉన్న థిక్ బాండింగ్ వల్ల, లేకపోతే ఆ ఇజ్రాయెల్ యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎక్కువ ఉండటం వల్ల వెస్ట్రన్ కంట్రీస్తో ఇజ్రాయెల్కి టెక్నాలజికల్ డిప్లొమాటిక్ సంబంధం, ఎకనామిక్ సంబంధం చాలా బలంగా ఉండటం వల్ల వెస్ట్రన్ కంట్రీస్ డేర్ చేయలేకపోతున్నాయి. ఖచ్చితంగా వెస్ట్రన్ కంట్రీస్ ఈ పాలస్తీనా తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటే ఖచ్చితంగా యుఎన్ఎస్సిలో ఉన్న P5 మెంబర్స్ వాళ్ళు P5 మెంబర్స్ పాలస్తీనాను ఒక స్టేట్గా గుర్తించి అవసరమైతే ఒక ఇజ్రాయెల్ మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం యుఎన్ఎస్సి పర్టికులర్లీ P5 కంట్రీస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ P5 కంట్రీస్ యొక్క పూనుకోకుండా ఖచ్చితంగా ఈ పాలస్తీనాలో ఉన్న సివిలియన్స్కి రిలీఫ్ నియర్ ఫ్యూచర్లో దొరికే ఆస్కారం లేదు. పాలస్తీనాలో జరుగుతున్న ఈ జీనోసైడ్ని కంట్రోల్ చేయాలి, తగ్గించాలి, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటే ఈ సపరేట్గా ఎన్ని కంట్రీస్ ఇండివిజువల్గా పాలస్తీనాని మెంబర్ స్టేట్గా గుర్తించిన P5 కంట్రీస్ వాటి వీటో పవర్ని వీటో పవర్తో ఈవెన్ పాలస్తీనా యొక్క ఈవెన్లో మెంబర్గా ఇండక్ట్ అయ్యేదానికి వీటో పవర్ను ఉపయోగించి అడ్డుపడిన రోజుల్లో ఖచ్చితంగా పాలస్తీనాకి ఈవెన్లో మెంబర్షిప్ రాదు, ఒక మెంబర్ స్టేట్గా రాదు. ఈ పాలస్తీనాని మెంబర్ స్టేట్గా రికగ్నైజ్ చేయకుండా ఈ ఇజ్రాయెల్ యొక్క దురాగతాలు పాలస్తీనా మీద ఆగేదానికి ఆస్కారం లేదు. సో పాలస్తీనాలో ఉన్న సివిలియన్స్ యొక్క ప్యాథటిక్ కండిషన్ని దృష్టిలో పెట్టుకుని P5 ఒక పర్టికులర్లీ యుఎస్ఏ లాంటి కంట్రీస్ మాత్రం దీన్ని మనం ఇందా డిస్కస్ చేసాం. 2011లో ఒక P5 కంట్రీస్ అన్నింటిలో ఒక యుఎస్ఏ మాత్రమే తన వీటో పవర్ని యూజ్ చేసేసి పాలస్తీనాని యుఎన్ మెంబర్గా గుర్తించేదానికి అడ్డుకుంది. ఆ రోజు 2011లో యుఎస్ఏ కానీ వీటో పవర్ని యూజ్ చేసి యుఎన్ఎస్సి రిజల్యూషన్ బ్లాక్ చేయకుండా ఉంటే ఇప్పటికే మనకు పాలస్తీనా ఒక యుఎన్ మెంబర్ స్టేట్గా ఉండేది. ఇప్పుడు జరుగుతున్న పాలస్తీనాను గాజాలో జరుగుతున్న వార్ కూడా జరిగేదానికి ఆస్కారం ఉండేది. బట్ కొంచెం లేట్ అయినా కానీ ఇప్పటికైనా P5 కంట్రీ యుఎన్ఎస్సిలో ఉన్న P5 కంట్రీస్ కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి పాలస్తీనాని ఖచ్చితంగా మెంబర్ స్టేట్గా రికగ్నైజ్ చేయగలిగితే పాలస్తీనాలో జరుగుతున్న జీనోసైడ్ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనము నంబర్ ఆఫ్ టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇందాక చెప్పిన స్పెయిన్, నార్వే యాజ్ వెల్ యాజ్ ఐర్లాండ్, ఐర్లాండ్ ఈ 3 కంట్రీస్ ఇప్పుడు పాలస్తీనాని మెంబర్ ఒక స్టేట్గా రికగ్నైజ్ చేసి, సో టోటల్ ఇప్పటి వరకు 140 కంట్రీస్ పాలస్తీనాని ఒక మెంబర్ స్టేట్గా రికగ్నైజ్ చేసి ఇది పాలస్తీనా యొక్క లాంగ్ డ్రీమ్ ఏదైతే ఉందో యుఎన్ మెంబర్ అవ్వాలనేది, లేకపోతే సపరేట్ కంట్రీగా యుఎన్ ద్వారా గుర్తింపు పొందాలనే దానికి ఇప్పటివరకు 140 కంట్రీస్ గుర్తించాయి. ఇందులో వెస్ట్రన్ యూరోప్లో ఉన్న ప్రధానంగా 3 కంట్రీస్ స్పెయిన్, ఐర్లాండ్, నార్వే కూడా గుర్తించాయి. సో ఏదైతే ఈ రికగ్నిషన్ వస్తుందో ఖచ్చితంగా ఇది పాలస్తీనాస్ ఇప్పుడు పాలస్తీనాలో జరుగుతున్న గాజాలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో నలిగిపోతున్న పాలస్తీనాకు చాలా పెద్ద రిలీఫ్గానే చూడాల్సి ఉంటుంది దీన్ని. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు హిందూ పేపర్లో ఉన్న సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. టుమారో న్యూస్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.